హాయ్ అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ మిల్క్ షేక్ అండి. నిజంగా చాలా బాగుంటుంది. నేనైతే మరి ఈ క్యారెట్ మిల్క్ షేక్ని ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి చూద్దాం పదండి. ఈరోజు నేను క్యారెట్ మిల్క్ షేక్ చేయబోతున్నానండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మరి నేనైతే ఒక 4 క్యారెట్లు తీసుకున్నాను. కొద్దిగా కావాల్సినంత చక్కెర తీసుకున్నాను. 4 యాలకలు తీసుకున్నానండి. 10-15 దాకా బాదము, 10-15 దాకా జీడిపప్పు అండి. మరి కావాల్సినన్ని పాలు. మరి క్యారెట్ మిల్క్ షేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇవేనండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేనైతే దీనిలో పైన ఇట్లా చెక్కు తీసి పెట్టానండి. ఇవి కట్ చేస్తాను. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేనైతే ముక్కలు ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టానండి. క్యారెట్ ముక్కలు పైన చెక్కు తీసి ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేశాను. మరి ఇప్పుడు స్టవ్ అయితే వెలిగిస్తానండి. కొద్దిగా వాటర్ అయితే వేసాను. ఈ వాటర్లో ఈ కట్ చేసిన క్యారెట్ ముక్కలు అయితే వేసానండి. ముక్కలు మునిగేంత వరకు వేసాను. తర్వాత జీడిపప్పు ఉంది కదా, బాదం పప్పు, జీడిపప్పు ఇవైతే వేస్తున్నాను. దీంట్లో ఇవి కూడా వేస్తున్నానండి. జీడిపప్పు, బాదం వేసాను. 4 యాలకలు వేస్తున్నాను. ఇవి బాగా ఈ నీళ్ళు అనేది క్యారెట్ ముక్కలు బాగా నీళ్ళలో ఉడికిన తర్వాత వరకు ఉడికియాలండి. ఒక 10-15 నిమిషాలు అయితే పడుతుంది. నేనైతే బాగా వాటర్లో ఉడికిస్తాను ఈ బాదం పప్పు, జీడిపప్పు, క్యారెట్. అందాకైతే మూత పెడతానండి. ఒక 10 నిమిషాలు అయితే ఉడకాలి ఇవి. ఒకవేళ మీరు కుక్కర్ ఉంటే కన్నా కుక్కర్కి వేసుకోండి. నేనైతే ఇట్లనే ఉడికిస్తున్నాను. మూత అయితే పెడతానండి. 10 నిమిషాలు అయితే అయిందండి. నేనైతే మూత తీసాను. క్యారెట్ ముక్కలు బాగా అయితే ఉడికినట్లనే ఉన్నాయండి. బాగా ఉడికినాయండి క్యారెట్ ముక్కలు. నిజంగా కదా బాగా ఉడికినాయి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇంకా మనం మళ్ళీ మిక్సీకి వేస్తాం కదా, సరిపోతుందండి. నేనైతే ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాను. స్టవ్ బంద్ చేసి కంప్లీట్గా చల్లారిపోవాలండి. ఇంకా ఎక్కువ వేడి ఉండకూడదు, గోరెచ్చగా కూడా ఉండకూడదు. చల్లగా అయిన తర్వాతనే మిక్సీ పట్టాలన్నమాట. నేనైతే ఇప్పుడు మూత వేసి స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇవైతే బాగా చల్లగా అయినాయండి. క్యారెట్, బాదం, జీడిపప్పు మనం వేసి ఉడికించినాం కదా, ఇవైతే బాగా చల్లగా అయినాయి. మరి జ్యూస్ జార్ అయితే వేస్తానండి నేను. దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టాలండి. ఇంకా ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ కూడా వేసేస్తున్నానండి. ఇది ఇప్పుడు నేను మెత్తగా మిక్సీ పట్టుకొస్తానండి. మెత్తగా అయితే మిక్సీ పట్టుకొస్తాను. ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టానండి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి పాలు వేడి చేస్తానండి. ఇంకా పాలు అయితే బాగా మరుగుతున్నాయండి. ఇప్పుడు మిక్సీ పట్టినాను కదా నేను, క్యారెట్, బాదం అవెల్లా ఉన్నాయి కదా, అవి అయితే ఇందులో ఇప్పుడు వేస్తున్నానండి. చాలా మంచి మిల్క్ షేక్ అండి ఇది. క్యారెట్ జ్యూస్ అంటే చాలా మంచిది కదా. ఎముకలకు కానీ జుట్టుకు కానీ వేసిన వెంటనే కలపాలండి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. వేసుకుంటూ కలిపేస్తుండాల. ఇది కొద్దిగా చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలా. ఇలా ఉండలు కట్టకుండా కలిపేయాలండి బాగా. నేను కొద్దిగా ఇందులోనే చక్కెర వేస్తానండి. మీరు బెల్లం కావాలంటే కూడా వేసుకోవచ్చు, చక్కెర కావాలంటే కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే చక్కెర వేస్తున్నాను. ఒక 3 స్పూన్లు అయితే వేసాను. చాలా మంచి డ్రింక్ అండి. నిజంగా చాలా మంచి జ్యూస్ ఇది పిల్లలకు. క్యారెట్ తిననప్పుడు ఇట్లా జ్యూస్ చేసి ఇస్తే కానీ ఇంకా పిల్లలు
అసలు క్యారెట్ జ్యూసేనా ఇది అని అంత ఇష్టంగా తాగుతారండి పిల్లలు. నిజంగా ఎవరికైనా క్యారెట్ జ్యూస్ అన్నా ఇష్టం కదా, మంచి హెల్తీ జ్యూస్ కదా, చాలా మంచిగా ఉంటుందండి ఇది. ఈ విధంగా చేసి పెట్టండి, నిజంగా చాలా మంచిదండి, జుట్టుకు మంచిది, ఎముకలకు దృఢంగా ఉంటాయండి ఎముకలు. క్యారెట్ కానీ బాదము జీడిపప్పు ఇవన్నీ మంచి హెల్తీ కదండి, పాలు అన్నీ మంచివే కదా వేసినది. చాలా అంటే చాలా మంచి జ్యూస్ అండి నిజంగా. మీరు ఎప్పుడైనా తాగాలనుకుంటే చేసుకొని ఒక 4-5 రోజులైనా ఇట్లా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చండి. ఎందుకంటే అప్పటికప్పుడు అంటే ఇప్పుడు సాయంత్రం పిల్లలు కూడా వస్తుంటారు కదా, స్కూల్ సెలవులు కాబట్టి ఇంట్లోకానే ఉంటారు. ఈ విధంగా జ్యూస్ చేసి పెడితే కానీ వాళ్ళే ఇష్టంగా అప్పుడప్పుడు తాగుతూ ఉంటారండి. నిజంగా చాలా మంచి జ్యూస్ అండి ఇది. పిల్లలకి అన్నీ మంచి పోషకాలే ఉన్నటువంటిది కదా ఇది. పాలు, పంచదార, మీరు బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు అండి, కండ చక్కెర కావాలన్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే షుగర్ వేసాను. ఇది ఎట్లా ఎవరైనా తాగొచ్చండి నిజంగా. చక్కెర కొద్దిగా బెల్లం వేసుకుంటే షుగర్ పేషెంట్స్ అయినా ఇష్టంగా తాగొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకొక 5 నిమిషాలండి, బాగా మరిగితే బాగుంటుంది. చిక్కబడాలి ఇది, పతలాగా ఉంది కదా. కొంచెం బాదము జీడిపప్పు అవి వేసినాం కదా, అవి వేయడం వల్ల కొంచెం చిక్కదనం వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు బాగా మరిగితే చిక్కగా అవుతుంది కాబట్టి అప్పుడు స్టవ్ బంద్ చేసుకోవచ్చు. కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే మనం అది వేసాం కదా, ఎక్కడన్నా ఉన్నా కూడా పాలల్లో అనేది కలిసిపోతుంది. ఇప్పుడు అట్లనే పెడితే కానీ పైన పక్కు కడుతుంది, ఏదన్నా ఉన్నా గడ్డ కడుతుందండి. అందుకని కలుపుతూనే ఉండాలి, అది ఉడుకుతూనే ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంకా కొంచెం చిక్కబడాలండి. నిజంగా ఈ విధంగా భలే ఉన్నాయండి పాలు. ఇప్పుడు చక్కెర చెక్ చేసుకోవాలండి మీరు. ఒకవేళ సరిపోకుంటే ఇంకా కొద్దిగైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా పర్వాలేదు, కొంచెం పాలైనా వేసుకోవచ్చు కదా. కాంచిన పాలు అయితే వేసుకోవచ్చు, వేడి చేసి చల్లగైన పాలైనా వేసుకోవచ్చు, పచ్చిపాలైనా వేసుకోవచ్చు అండి. చక్కెర ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ అయితే గాన కొంచెం వేసుకోవాల్సిందే. నేనైతే చక్కెర చూస్తాను. ఇప్పుడు ఇవైతే బాగా మరిగినాయండి, పాలు బాగా చిక్కగా కూడా అయినాయి. మరీ ఎక్కువ చిక్కగా అయితే చల్లగా అయిన తర్వాత ఇంకా చిక్కగా అవుతాయండి. అందుకని చల్లగా ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది, చల్లగా అయిన తర్వాత కూడా బాగా చిక్కగా అవుతుంది ఇంకా. అందుకని నేను బంద్ చేస్తున్నాను. చక్కెర తక్కువ ఉంటే ఒక 2 స్పూన్లు వేసానండి. క్యారెట్ అవెల్లా ఉన్నాయి కదా, కొంచెం చక్కెర ఎక్కువనే పట్టింది, 5 స్పూన్లు పట్టిందండి. ఈ విధంగా సరిపోతుంది. నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను. అయిపోయిందండి మన క్యారెట్ మిల్క్ షేక్. మరి మీరు ఇట్లా వేడిగా ఉన్నప్పుడైనా తాగొచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తాగొచ్చండి. ఎట్లయినా చాలా బాగుంటుంది క్యారెట్ మిల్క్ షేక్. నిజంగా అండి, క్యారెట్ జ్యూస్ అనేది ఎవరు కనుక్కోలేరండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.